గురూజీ చాదు ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తాను. చాదు ఇంకోటి తెలుసా, ప్రతిరోజు చాదు ధరిస్తూ వస్తే వెయిట్ లాస్ అవుతారు, దప్పంగా ఉంటారు కదా, వాళ్ళు సన్నగా అయిపోతారంట. బాడీలో ఫ్యాట్ని కరిగిస్తుంది చాదు, చాలా విశేషం. చాదుని రోజు నుదుటిపై ధరించే దానివల్ల దృష్టి దోషం వెళ్ళిపోతుంది. ఈ నరదృష్టి, నకర దృష్టి అవి ఉంటాయి కదా, నరగోస ఇలాంటివి దూరం అయిపోతాయి. అంటే దృష్టి దోషాలు పిల్లలు కానీ పెద్దోళ్ళకి కానీ గొప్పవాళ్ళకి కానీ రావు, అలా ఉంటుంది. తర్వాత విశేషంగా ఈ ఒక అమ్మవారికి ఈ చాదుని కళ్ళకి కాటక మాదిరి ఇలా అలంకరిస్తూ కళ్ళకి అలంకరిస్తూ వస్తే మన శత్రువులు మన దగ్గర మిత్రులు అయిపోతారు. మనకు శత్రుత్వం ఉండదు, శత్రువులు తగ్గిపోతారు, శత్రుత్వం అసలు రాదు. తర్వాత మనకి ఏదైనా దుఃఖం ఉంటుంది అనుకోండి, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని లోపలే మానసికంగా కుమిలిపోతూ ఉంటాం. అన్నీ ఉంటాయి కానీ ఏదో తెలియని బాధ. కొన్నికి ఆత్మలకు అన్నీ తెలుస్తూ ఉంటాయి లోపల. మనకు ఆ మనసు వేరు, ఆత్మ వేరు. ఆత్మకు అన్నీ తెలిసిపోతూ ఉంటుంది కానీ ఆత్మ బాధ మనసుకి తెలియదు, మనసు బాధ ఆత్మకు తెలుస్తుందంట. చూడండి ఎంత ఈ ఒక ఆత్మ అనేది లోపల జీవుడు అంటాం దాన్ని. ఆత్మకి ఎప్పుడూ చావు ఉండదు. ఇదైతే ఇంకోటి, ఇదైతే ఇంకోటి, ఇదైతే ఇంకోటి, దానికి మోక్షం లభిస్తుంది. ఆ ఒక ఆత్మకు మోక్షం లభించాలంటే మానవ శరీరం కానే కావాలి, లేదా ఏ శరీరం అయినా అవ్వదు. మానవ శరీరంతో ఉంటేనే ఆత్మానికి మోక్షం లభిస్తుంది. అందుకే ఈ మానవ శరీరానికి ఇంతొక వాల్యూ చూపించారు. జీవితంలో ఎన్నుడైనా సరే, ఎప్పుడైనా సరే మనకి తెలియని శక్తి ప్రపంచంలో ఏదో ఒకటి ఉంది. ఆ శక్తికి మనం భయపడాలి. అది ఏ ధర్మమైనా, ఏ ఒక జాతి అయినా, ఏ ఒక కులమైనా, ఏ మనిషి అయినా సరే, తెలియని శక్తి, ప్రకృతి శక్తి. ఆ శక్తినే దేవుడు, భగవంతుడు అంటాం. దానికి మనం భయపడాల్సిండదు. ఆ ఒక భగవంతునికి మాత్రం తెలుస్తుంది ఈ ఆత్మ ఏమనుకున్నా. ఇది అందుకే మనము ఆత్మపూర్వకంగా, ఆత్మసాక్షిగా అంటాం. అమ్మతోడు, అబ్బతోడు అని అందరూ అబద్ధాలు ఆడిస్తారు, లక్ష్మితోడు అని. అయితే ఆత్మసాక్షిగా అన్నోడు ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆ ఆత్మ అనేది పరమ సత్యమైనది. ఎప్పుడు గురువులో సత్యము శక్తి ఉండదు, గురువు వాక్కులో ఉంటుంది, గురు తత్వంలో ఉంటుంది సత్యము అనేది. దాన్ని గ్రహించరు ఎవరు. ఆ ఒక గ్రహించే శక్తి ఎవరికి ఉండదు. అందుకే అలా జరుగుతూ ఉంటుంది. కానీ దాని విచారం ఇప్పుడు మాట్లాడడానికి టైం సరిపోదులేండి, చాలా ఉంటుంది. ఈ ఆత్మ అన్వేషణ, ఈ ఆత్మ గురించి మాట్లాడంటే ఎన్నో ఉపనిషత్తులు తీయాల్సి వస్తుంది. మనిషికి ఆత్మకు సంబంధం. అయితే ఈ చాదు అమ్మవారి కంటికి అలంకరించడం వలన ఈ నవరాత్రి సమయంలో మనకి శత్రుత్వం తగ్గిపోతుంది. ఇంట్లో ఏదో మనకి తీరని దుఃఖ బాధలో ఏమైతే ఉంటాయో, తీరని దుఃఖం అంటాం కదా, ఆ దుఃఖం అలాగే తగ్గిపోతూ ఉంటుంది. దుఃఖం రాదిక. ఈ ఆత్మ బాధపడుతుంది కదా, ఆ దుఃఖము మనకు అనిపించదు. అలాంటి అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తుంది.